కేసీఆర్ గారు పెద్ద కళతో 230 కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనా కాపాడుకున్నారు. మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన దానికి నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతారు. తెల్లారం వేస్తే సింహాలను తీసుకురావాలి, రోజు ఒక ఫోటో వేసుకోవాలి. దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే జీవో అమెండ్మెంట్ అయితే సంతోష్ గారి గురించి ఆ ఫారెస్ట్లను 10% ఇన్కమ్ ఎవరైనా ఇస్తే అమ్యూజ్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు. దానికోసం జీవో అమెండ్ అవుతుంది. దానికి ప్రభాస్ గారిని, చిరంజీవి గారిని, అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లానింగ్ అది. ఇక వీళ్ళకి 2-3 మనుషులు ఉంటారు సంతానం. ఆయన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అని ఎమ్మెల్యే. ఇది నాకు విషయం ఎవరు చెప్పారంటే మన పల్లరాజేశ్వర రెడ్డి అనే చెప్పాడు. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆయన అడగవచ్చు. ఈ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనేట ఆయన వరికోల్ అనే ఊరు, సామాన్య కుటుంబం, మధ్యతరగతి కుటుంబం. ఇవాళ అక్కడ ఆయన శ్రీమంతుడు అని పిలుస్తారు.